చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శాసనసభ్యులు గారు మరియు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మున్సిపల్ కౌన్సిలర్లు రామకృష్ణ హనుమాన్లు, తహేర్ నాయకులు పండరి రెడ్డి, దిగంబర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రమేష్ చౌహాన్, శంకర ముదిరాజ్, కిషన్ నాయక్, అంజయ్య మచ్చేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ముంగట కనబడుతున్నారు. భూస్వాములకు విరుద్ధంగా పోరాటం చేసి పేదవారికి ముక్తి చేకూరే విధంగా ఆమె ప్రయత్నించింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా ఏదైతే అప్పటి నిజాం నవాబ్ పరిపాలన ఉన్నో దాన్ని కూడా మళ్ళీ స్వతంత్ర పోరాటంలో కూడా ఆమె పాల్గొని అసలు పరిస్థితి. కాబట్టి ఎప్పుడు కూడా ఆమె గతంలో కొన్ని సంవత్సరాల నుండి ఆమె చరిత్రను మరుగుపడేయడం జరిగినప్పుడు మరుగుపడిపోయారు. కానీ మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వాలను గుర్తించి, ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ అనే మహిళా యూనివర్సిటీ కూడా గతంలో చూసారు. ఎప్పుడు చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ వరకు కూడా బీదోళ్ళ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బీద కుటుంబాన్ని ఆదుకోవాలి, బీదోళ్ళను మంచి విధాలు బతికే విధంగా చేయాలని చెప్పేసి ఆనాడు సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి అందరికీ ఇప్పు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత అందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తూ ఉన్నారు. బీదోళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చినా, ఏవి స్కీమ్లు ఇచ్చినా, ఎట్లు బండ్లు ఏమి ఇచ్చినా కూడా, బోర్లు ఏమి ఇచ్చినా జల ప్రబల వాళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. గతంలో కొన్ని ప్రభుత్వాలు చాలా అవి చేస్తామని చెప్పింది, కానీ ఎవరు కూడా మన గొర్రెల పాలన ఉండే కానీ అటువంటిది ఈరోజు మీ అందరూ కలిసికట్టుగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో గొర్రెల పాలనకు చరమగీతం పాడి మరొకసారి బీదల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ధన్యవాదాలు చెప్తుంటా ఉన్నాం. మాట్లాడుతుంటే తర్వాత ముందు కూడా మున్సిపాలిటీ